హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మనం బైసెక్షన్ మెథడ్లో సెకండ్ లెక్చర్. బైసెక్షన్ మెథడ్ అంటే ఏంటి, ఎప్పుడు అప్లై చేయాలి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ నార్మల్ ఎక్స్లో తీసుకుని x³ - x - 4. సపోజ్ ద ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎలా ఉంది ఇక్కడ చూడండి, ఎక్స్పోనెన్షియల్లో ఉంది. ఇలాంటి కేసులో ఎలా సాల్వ్ చేయాలి, ఇది ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ రైట్. ఫస్ట్ సింపుల్ వన్ చేశాను. నా ఇక్కడ ఏముంది, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటిది, దాట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I'll rewrite the equation. Let the given equation is what? What is our f of x? Here f of x is equal to, take 3x. I'll bring this into this side. Now this will become to e to the power of x minus 3x and write. అవునండి, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్. నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను వాల్యూస్, అవి ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ సైంటిఫిక్ చూపించలేను. సైంటిఫిక్ క్యాల్సీలో మీకు ఇక్కడ ఒకటి ఎల్ఎన్ అనే సింబల్ కనిపిస్తుంది ఒక బటన్ మీద, ఎల్ఎన్. ఆ ఎల్ఎన్ బటన్కి బేస్లో ఎక్స్పోనెన్షియల్ అని ఉంటుంది. ఇది బటన్ మీద ఉంటే ఇది ఎక్స్పోనెన్షియల్ మీద ఉంటుంది, కింద ఉంటుంది. ఓకే, బటన్ మీద ఎల్ఎన్ ఉంటే కింద బేస్ మీద మనకి బటన్స్కి కింద ఎక్స్పోనెన్షియల్ అని ఉంటుంది. ఎప్పుడైనా కింద ఉన్నటువంటివి యూజ్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి, క్యాల్సీలో షిఫ్ట్ అండ్ ప్రెస్ దట్ బటన్. మీరు షిఫ్ట్ యూజ్ చేసి షిఫ్ట్ ప్లస్ ఎల్ఎన్ అంటే ఇండైరెక్ట్గా ఎక్స్పోనెన్షియల్ వాల్యూ వస్తుంది, అవునా, అది యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేను చెప్తాను, వినండి. చూడండి, first equation, this is in the form normal transcendental equation. What we have to do, bisection method eppudu ela cheyali, first consider positive value and negative value. Root lies in between that positive and negative. Adi mana process manaku telusu. Okay, till continuing the process we'll get the approximation root or it is repeated. Okay, ekkadi varaki root repeat ayyenta varaki x value x0 x2 x3 kanukuntaru kada, adi repeated kavali mundudi dan tarvatadi ekkado x3 and x4 same ochindani kaadu. If suppose x6 ochindi anukondi, aa x6 x7 almost same undali, leda x7 x8, then stop the method. Okay, first of all in this problem what is our positive value? Suppose I'll consider f of 0. f of 0 తీసుకుంటాను, చూడండి అమ్మా. f of 0 తీసుకుంటే e to the power of 0 minus 3 into 0. This is what e power 0 is 1. 1 minus 0. This is what? 1. Which is greater than? 1 is greater than 0. Next ఏం తీసుకుంటాను? I'll consider f1. 1 తీసుకుంటానండి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను, x0, x1 ఏం తీసుకున్నాను, 1 తీసుకుంటున్నాను. అప్పుడు ఈ ఈక్వేషన్ f ఆఫ్ 1 e టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ 3 ఇంటూ 1. మీరు క్యాల్సీలో చూసుకోండి, దిస్ ఇస్ 0. నా ఇది 0 అవుతుంది, ఇక్కడ మైనస్ 3 అంటే ఇదేంటిది, ఈ పవర్ 1 అనేది 0 అవుతుందండి. ఇది ఎంత వస్తుంది నాకు, దిస్ ఇస్ మైనస్ 3. ఓకే, ఈ రెండింటి సింప్లిఫై చేస్తే విచ్ ఈస్ లెస్ దెన్ 0. మన కండిషన్ వచ్చింది కదా, ఈ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ బి ఈజ్ నెగటివ్, దెన్ ద రూట్ లైస్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. అంటే x0 సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ నాకు ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది. 0 సబ్స్టిట్యూట్ చేస్తే x1 సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. రూట్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. అంటే ఏమని రాస్తాను, f ఆఫ్ 0 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ f ఆఫ్ 1 ఈజ్ లెస్ దెన్ 0. Then the root lies in between what? వేటి మధ్యలో ఉంటుంది, 0 and 1. వేటి మధ్యలో ఉంటుందమ్మా, 0 and 1. అవునా, అంటే నేను ఫస్ట్ ఇటరేషన్ x0 x1 కదా, అంటే ఇటరేషన్ ఏమనుకోవాలి, x2 అనేది వేటి మధ్యలో ఉంటుంది, x0 ప్లస్ x1/2 అని తీసుకుంటున్నాను. అప్పుడు x0 ప్లస్ x1 అంటే ఎంత, 0, x1 ఎంత, 1/2 అంటే ఎంతండి, 1/2 ఈజ్ 0.5.
ఓకే. ఇప్పుడు నౌ 0.5ని నేను ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తాను? నౌ f(x2) అంటే ఈ వాల్యూని ఫంక్షన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తాను. f(x2) అంటే ఏంటిది? e⁻(0.5 - 3 × 0.5) సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ ఏంటంటే this is e⁻(0.5) is 1.6487. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను చూడండి. నౌ 0.5 into 3 that is 1.5. ఓకే, ఇవి రెండింటి సింప్లిఫికేషన్ దట్ వాల్యూ ఈజ్ 0.1487. ఓకే, చూడండి అమ్మా, f(x2) ఎంత వచ్చింది? f(x2) దిస్ ఈజ్ వాట్, పాజిటివ్ ఆర్ నెగిటివ్? f(x2) నాకు ఎంత వచ్చింది? పాజిటివ్. అంటే ఇది గ్రేటర్ దెన్ 0 కదా, దీని ముందున్న నెగిటివ్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. అంటే రూట్ వేటి మధ్యలో ఉంటుంది? 1 అండ్ f(x2) అంటే ఎంత? f(0.5) ఈ రెండింటి మధ్యలో ఉంటుంది నెక్స్ట్ రూట్. అవునా? అంటే ఏమని రాస్తాను? యూజింగ్ bisection method root lies between positive and negative. నెక్స్ట్ ఇటరేషన్ ఏంటిది? x3 వేటి మధ్యలో ఉంటుంది? x2 and x1 plus x2/2. ఎందుకని x2 సబ్స్టిట్యూట్ చేస్తే ఫంక్షన్ పాజిటివ్ వచ్చింది, x1 సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. ఓకే, అప్పుడు ఏంటి? x3 అంటే ఏంటి? 1 + 0.5/2 అంటే ఎంతమ్మా? 0.75. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి, మన ఆన్సర్ ఎక్కడ రిపీట్ అవుతుంది ఇవి చూసుకోవాలండి ఆల్వేస్. ఇది 0.5. x3 అంటే ఎంత వచ్చింది? 0.75. ఇప్పుడు నేను దీన్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. f(x3) అంటే f(0.75) అంటే e⁻(x) e⁻(0.75 - 3x 3 × 0.75. దీన్ని సింప్లిఫై చేస్తే దిస్ వాల్యూ ఈజ్ 2.1170. నన్ను బిలీవ్ చేయొద్దు, మీరు సైంటిఫిక్ క్యాల్సి యూజ్ చేయండి, మీకు ఈ వాల్యూ వస్తుందా లేదా చూడండి. ఓకే, -2.25. After simplification, this is, I'll get -0.1330. ఏమొచ్చిందండి? <0 వచ్చిందా? f(x3) చూడండి, f(x3) వచ్చింది. దీని ముందు గ్రేటర్ దెన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే రూట్ వీటి రెండింటి మధ్యలో ఉంటుందా? నెక్స్ట్ ఇటు రెండింటి మధ్యలో అంటే వేటి మధ్యలో? సారీ నాట్ హియర్. దీని ముందు పాజిటివ్. ఎస్ దిస్ ఇస్ అ ఫంక్షన్ రైట్. దీని ముందు రూట్ వేటి మధ్యలో ఉంటుంది? x3కి నెక్స్ట్ రూట్ వేటి మధ్యలో ఉంటుందండి? రూట్ లైస్ ఇన్ బిట్వీన్ x3 అండ్ x2. Why? Because f(x2) is positive, f(x3) is negative. దీన్ని ముందుగా తీసుకోండి, మళ్ళీ దీన్ని వదిలేసి ఇక్కడికి వెళ్ళొద్దు. ఓకే, అంటే నేను ఏమని రాస్తాను? bisection method నెక్స్ట్ ఇటరేషన్ ఈజ్ x4 which is nothing but x2 plus x3/2. What is our x2 here? కరెక్టేనా? 0.5 ఏంటి? x2 0.5 x2 కదండి ఇది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ అవర్ x3? x3 is what? 0.75/2 అంటే ఎంత వస్తుందమ్మా? 0.75/2. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ దిస్ ఈజ్ 0.625. చూడండి ఎంత వచ్చింది? x4. 1 second. దిస్ ఈజ్ వాట్? x4. దీని ముందు ఎక్కడుంది? ఇది x3 అవునా? 0.75 వచ్చింది, 0.625 వచ్చింది. కానీ తర్వాత ఏం చేయాలి? పుట్ దిస్ వాల్యూ ఇన్ ద ఫంక్షన్ f(x4) అంటే ఎంత చెప్పండి? e⁻(0.625 - 3 × 0.625. After that I got it is
మైనస్ 0.0068. ఇదేంటి 68 అనేది లెస్ దెన్ నెగిటివ్ వచ్చింది. మరి దీని ముందున్న పాజిటివ్ ఏంటి? ఇది కూడా నెగిటివ్. దీని ముందు పాజిటివ్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలి. అంటే రూట్ వేటి మధ్యలో ఉంటుంది? x2 అండ్ x4. ఓకే, నెక్స్ట్ రూట్ ఈజ్ వాట్? x2 and x4. x2 plus x4 by 2. Okay, x5 is x2 plus x4 by 2. That is, after simplification again I'll get 0.625. చూడండి, దీని ముందు x4 కూడా ఇదే వచ్చింది, x5 కూడా ఇదే వస్తుంది ఆల్మోస్ట్. ఓకే, therefore the approximation root is what? 0.625. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని సైంటిఫిక్ క్యాల్సి తీసుకొని నోట్ చేయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లంలో మనం ట్రిగ్నోమెట్రిక్ ఇస్తే ఎలా చేయాలో చెప్తాను. అండ్ వన్ మోర్, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాము. అండ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.